తన ప్రేయసి కోసం ఏకంగా తాజ్‌మహలే కట్టాడు షాజహాన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ కోసమో, లేదంటే తన ప్రేయసి కోసమో చాలా త్యాగాలు చేస్తుంటారు. చాలా కష్టపడతా ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక బంగారం షాపులో జాయిన్ అయ్యి, అలాగని జాయిన్ అయ్యాడు అనగానే ఏదో కష్టపడి పనిచేశాడు అనుకోవద్దు. జాయిన్ అయ్యి ఆ షాపులో ఉన్న నగలన్నీ కొట్టేసేలా పక్కా ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు కొట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. చాలా పకడ్బందీగా చేశాడు. ఇదంతా ఎవరి కోసం చేశాడంటే గర్ల్ ఫ్రెండ్ కోసం చేశాడట. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో గల ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ అయితే జరిగింది. అదే షోరూంలో పనిచేసే నితిన్ వర్మ అనే యువకుడు తన ప్రేయసి కాజల్ వర్మతో పెళ్లి కోసం ఈ చోరీకి పాల్పడ్డాడు అనేది తర్వాత పోలీసులు చేసిన దర్యాప్తులు తేలింది. ఇతను ఎలా చేశాడంటే ఒక నెలన్నర క్రితం ఈ షాప్లో వర్కర్గా జాయిన్ అయ్యాడట. జాయిన్ అయ్యి తనకు పెళ్లి కుదిరింది అని చెప్పి అందరినీ ఒక పార్టీకి కూడా పిలిచాడు. ఈ లోపులోనే మొత్తం స్కెచ్ చేసుకున్నాడు. ఏ నగలు ఎక్కడ ఉంటాయి, తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి షోరూంలో ఏంటి అనేది. జూన్ 12వ తేదీన అందరికీ పార్టీకి పిలిచాడు, షోరూంలో ఉన్న అందరినీ కూడా. ఈ పార్టీకి కాజల్ వర్మ అలాగే నిందితుడి తండ్రి కూడా హాజరయ్యారు. అయితే షోరూమ్ తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజుకి బాగా ఎక్కువగా మందు పట్టించాడట. పట్టించి అతని దగ్గర ఆ తాళాలు కొట్టేసి అతన్ని ఒక రూమ్లో బంధించేసి అతను తన స్నేహితుడితో కలిసి వెళ్ళి ఆ నగల దుకాణం ఓపెన్ చేసి మొత్తం అతనికి తెలుసు కదా అన్నీ ఎక్కడ ఉంటాయంటే పెద్దగా వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే 4 రోజుల నుంచి పని చేస్తున్నాడు, నెలన్నర నుంచి. మొత్తం అన్నీ నగలన్నీ ఒక సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత వాళ్ళు ఆలస్యంగా గ్రహించారు. మళ్ళీ యథావిధిగా తాళాలు వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి షాప్ తీసి చూసేసరికి మొత్తం నగలేమి లేవు. పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు మొత్తం విచారణ చేస్తే అసలు విషయం ఇది అని తేలింది. అతను పట్టుకుని విచారిస్తే చెప్పాడు, తన ప్రేయసి కోసం, తన గర్ల్ ఫ్రెండ్ కోసం మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, మాకు డబ్బులు అవసరం, అందుకే ఎన్ని కొట్టేశాను. అంటే ప్రేయసి కోసం ఈ రకమైన త్యాగాలు ఒకప్పుడు అంటే ఆ కాలంలో త్యాగాలు చేసేవారు, ఇప్పుడు ఈ కాలంలో దొంగతనాలు చేస్తున్నారు.